आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। तेलंगाना यूनियन ऑफ वर्किंग जर्नलिस्ट IJU का जिला सतह का इजलास जनाब MA कादर फैसल रियासती सदर TUWJ की सदारत में मुनक्किद हुआ। इस मौके पर बंडारू यादगिरी सदर जिला TUWJ विष्णु प्रसाद, जनरल सेक्रेटरी जिला सिद्दीक, नायब सदर आरिफ, आसिफ, अनवर, बासित, सिद्धन्ना पटेल, अख्तर हुसैन, मसूद, इम्तियाज खान, मोहम्मद अब्दुल मतीन, हाजी अली, सदर सदाशिव पेट, मेनहाज सदर जहीराबाद, महबूब गौरी और दिगर ने शिरकत करते हुए सहाफियों के मसाइल और हेल्थ कार्ड, रिहायशी प्लाट्स पर तफसीली रोशनी डालते हुए हुकूमत से नुमाइंदगी करने का फैसला किया। నమస్కారం। ఈరోజు తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ IJU ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని సంగారెడ్డి TNJO భవన్లో నిర్వహించుకున్నాము। మన గ్రామీణ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఈ సమావేశంలో చర్చించడం జరిగింది। ప్రధానంగా ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులకు సంబంధించి అనేక మంది ఇబ్బంది పడుతున్నారు। అర్హులైనప్పటికీ 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ చాలా అనేక కారణాల వల్ల వాళ్లకు ఇంటి స్థలాలు రాలేదు। దీని పట్ల మొదటి నుంచి మా సంఘం పోరాటం చేస్తుంది। రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో అనేక పోరాటాలు ఇంతకుముందు జరిగాయి। ఈసారి కూడా ఆఖరి జర్నలిస్టుకు ఇంటి స్థలం వచ్చే వరకు సిన్సియర్గా, బుద్ధిపూర్వకంగా, మనపూర్వకంగా పోరాటం చేస్తాం। ఈ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు। జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో చాలామంది అర్హులు ఉన్నారు, అనేక కారణాల వల్ల వాళ్లకు ఇంటి స్థలాలు రాలేదు। దీని పట్ల మేము మున్ముందు ఖచ్చితమైన కార్యాచరణతో పోతాము। ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం వచ్చే విధంగా, అర్హులందరికీ ఒక చిన్న హక్కును సాధించే విధంగా పోరాటం చేస్తాము। ఈ విషయంలో మా జర్నలిస్టు సోదరులందరి సహకారాన్ని తీసుకొని ఒక పద్ధతి ప్రకారం పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నాము। అదేవిధంగా హెల్త్ కార్డులకు సంబంధించి తాజాగా ఏపీలోనే ఒక నిర్ణయం తీసుకున్నారు। అదే నిర్ణయం ప్రకారంగానే తెలంగాణ ప్రభుత్వం గతంలో సీఎం రేవంత్ రెడ్డి కానీ, సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ప్రకటించిన మేరకు IJU రాష్ట్ర అధ్యక్షుడు, మీడియా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షుడు విరాతలి గారు, ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు ఏదైతే ఇంతకుముందు ముఖ్యులను కలిసి విన్నవించారో ఆ ప్రకారం హెల్త్ కార్డును ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము। హెల్త్ కార్డు లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు। పేదరికం నుంచి, మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలకు రక్షణ కోసం, భరోసా కోసం హెల్త్ కార్డులు అవసరం ఉన్నది। ఆ హెల్త్ కార్డులు ఇవ్వాల్సిందిగా, దానికోసం కూడా మేము మున్ముందు జిల్లా నుంచి ఆరోగ్య శాఖ మంత్రి రాయనరసింహ గారు ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా విన్నవించి దీనికి త్వరగా కార్యరూపం దాల్చే విధంగా చేస్తాము। దీనికోసం మేమందరం కూడా సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించుకున్నాము। అదేవిధంగా జర్నలిస్టులందరికీ వీలైనంత వరకు జిల్లాలో ఒక ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాము। ఈ రోజు నుంచి మొదలుపెట్టి వచ్చే నెల 3వ తేదీ వరకు, అంటే ఆగస్టు 2వ తేదీ వరకు సభ్యత కార్యక్రమాన్ని కూడా గ్రామీణ, మండల, తాలూకా, జిల్లా స్థాయిలో తీసుకోవాలని నిర్ణయించాము। అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ దీంట్లో మెంబర్షిప్ ఉంటుంది। ఈ మెంబర్షిప్ ద్వారా సంఘాన్ని మరింత బలోపేతం చేసి మున్ముందు జర్నలిస్టుల హక్కులను సాధించేందుకు పాటుపడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డిలో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది। మా రాష్ట్ర అధ్యక్షులు విరాహతలి గారు, అలాగే ఉపాధ్యక్షులు ప్రజల గారి సూచన మేరకు ఈరోజు సమావేశం జరిగింది। ముఖ్యంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈరోజు సమావేశం జరిగింది। దీంట్లో అనేక సమస్యలని చర్చించడం జరిగింది। ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది। దానిపై రేపు భవిష్యత్తులో ఒక ఆందోళన కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరిగింది। దానికి సంబంధించి కూడా త్వరలో ఆ కార్యాచరణ కూడా బయటకు ప్రకటించడం జరుగుతుంది అనేది